అబ్బా పిలవగానే అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. ఆ దెబ్బేంటి మేడం? ఏం చెప్పను, నా ప్రియానే రాత్రి కల్లోకొచ్చి ముక్కు పగలు కొట్టాడు. అమ్మా, నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బు బంగారం ఎందుకు ఇంకా దానం చేయలేదని చూడిచ్చు. అందుకే మీ సమక్షంలోనే డబ్బుని బంగారాన్ని ఆర్ఫనేజ్కి నేను దానం చెయ్యను. పోయింది. రే, అది నా డబ్బు బంగారం రా, నా కష్టార్జితం, నా సొమ్ము అదెవర్రా దానం చేయడానికి? మీరు చేసే ఈ సాయం 100 మంది పిల్లల జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మేడం. చిన్న బతుకుసాడా, నాకు నేను తప్ప అందరికి ఉపయోగపడుతున్నాను. ఇవ్వండి మేడం. ఇస్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఇవ్వండి మేడం. డ్రాగన్ ఇచ్చి బ్యాగ్ వదలమని చెప్తున్నాను. ఇచ్చేయి. డ్రాగన్ వదులు. డ్రాగన్ ఓవ్వా ఓవ్వా ఓవ్వా, నా డబ్బు నా బంగారం. ఇప్పుడు వెళ్ళి నా సొమ్ము నేను తెచ్చుకుంటా. బాయ్ 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 బాయ్. వెళ్తే నువ్వు బ్రతుకున్నావని ప్రపంచానికి తెలిసిపోతుంది బాయ్. పోతే పోనివ్వండి బాయ్. దందా మొదలు పెట్టాక మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. వద్దు బాయ్. వస్తాను మేడం. థ్యాంక్ యూ. నన్నే కొడతావరా, చెప్తా నీ సంగతి. ఒక నిమిషం. మళ్ళీ వెనక్కి వెళ్ళిందేంటి జేడి? ఈ డ్రాగన్ చెప్పింది తప్ప అన్నీ చేస్తుంది. రాత్రి కల్లో మీననాత్మ ఇంకొక మాట చెప్పింది. చేసిన పాపాలకి ఆత్మ ఇంకా భూమి మీద తిరుగుతుందంట. పాపాలకి విముక్తి కలిగి స్వర్గానికి వెళ్ళడానికి మీననాత్మ ఎక్కడ కనబడితే ఎక్కడ రాళ్లతో కుక్కున కొట్టినట్టు కొట్టమన్నాడు. అమ్మా, పెట్టిందిరా ఫిట్టింగ్. అందుకే మీననాత్మ ఎక్కడ కనిపించినా కుక్కని కొట్టినట్టు కొట్టాలే. థ్యాంక్ యూ. రాళ్ళతో కొట్టండి బాయ్. ఇప్పుడు నువ్వు ఎవరికి కనిపించినా కుక్కని కొట్టినట్టు కొడతారా? బాగా ఇంకా నాతోనే పెట్టుకుంటావా? సచ్చు. ఏం చేయమంటే ఏం చేసేసావు డ్రాగన్? లేకపోతే ఏంటి మేడం, ఆడు నన్నే కొడతాడా? ముక్కు చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో. అందుకే ఆడి మీద పగ తీర్చుకోవడానికి అలా చెప్పాను. మీడియా వాళ్ళు నీ మాటలు నమ్మారు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు చెప్పింది ఎంత ఫూలిష్గా ఉందో తెలుసా? ఉండండి సార్, నమ్మారని మీరే అంటున్నారు కదా, మళ్ళీ నాకెందుకు ఈ క్లాసు? అయినా స్పెషల్ క్యారెక్టర్ అన్నారు, కొంచెం కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ లేకపోతే ఎలా చెప్పండి? సరే, కానీ ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. నా గెస్ కరెక్టే అయితే మీనన్ కదా క్లైమాక్స్కి వచ్చేసింది. టెన్షన్ పెరిగిపోయి టార్చర్ తట్టుకోలేక మీనన్ జనాల ముందుకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఈ మందు ఈయన తాగే తాగుడు చూస్తుంటే నాకే విరక్తి పుడుతోంది. యాదవ జీవితం. నేనెవర్రా? నేనెవరో? మీనాన్! నన్ను పట్టుకుని రాళ్లతో కొట్టమని చెప్తుందా? నన్ను చూస్తేనే జనాలకి సగం ప్రాణాలు పోతాయి. అలాంటిది నన్ను రాళ్లతో కొట్టమని చెప్తుందా? నాకు లేని భార్యను తీసుకొచ్చి నాకున్న ఆస్తిని పనిచేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. రే అభి, చెప్పు బాయ్. ఆ మీరాన్ని చంపేద్దాంరా. ఆ పని చేయబోతేనే ఆల్మోస్ట్ మనం చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం. అయినా పోయిన డబ్బుల గురించి ఎందుకు బాయ్ బాధపడుతున్నారు? మీరు తలుచుకుంటే ఆ డబ్బు ఎంతసేపట్లో సంపాదించేస్తారు? అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. వెంటనే దందా మొదలు పెట్టాలి. డీల్ చేస్తుంది నేనని మనం డీల్ చేసే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. రేయ్ బాయ్, మీటింగ్కి
మనకి నమ్మకమైన బిజినెస్ మ్యాన్లందరినీ పిలవండి. ఆ, ఏంట్రా చెప్పింది వినపడలేదా? మీటింగ్ అరేంజ్ చేయండి. అంటే బాయ్, ఆ మీరా మీరు కనిపిస్తే రాళ్లతో కొట్టమని చెప్పింది కదా. బాయ్. చెప్తే చెప్తే మీనన్ మీద చెయ్యేసే ధైర్యం జనాలకు వచ్చేసిందా? రే పదర చూద్దాం. బాయ్ మెల్లిగా. బాయ్, 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 బాయ్. ఆగండి, బాయ్. వద్దు, బాయ్, బాయ్, చెప్పేది ఎవరా బాయ్. ఎవరు మావా ఆడు చూడు. రాళ్ళేస్తారని చెప్పారు? అరే దెయ్యాలురా. రాళ్లతో కొడదాం, పట్టండి. తీసుకుంటా రాళ్ళు. కొట్టండి రా. ఎవరు రాసేదే? బాయ్, వామ్మో. కొట్టండి. రేయ్, 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 ఎవరు మీరు? రేయ్, ఆగిరా, రేయ్. మీరు కొట్టండి. దెయ్యాలే కదా బాబు. అరే, అరే, రేయ్, కొట్టండి రా. కొట్టండి. రేయ్, రేయ్, ఎందుకురా? దెయ్యాలే కదరా, ఎందుకు మనుషులు రా. వేస్తున్నారు? కొట్టండి. రేయ్, బాయ్, ఆగండి రా. బాయ్, బాయ్, బాయ్. వచ్చేయండి బాయ్, రేయ్, లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేయండి బాయ్, బాయ్. రేయ్, ఓ, రేయ్, 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 రండి బాయ్. పదండి బాయ్, మీరు పదండి. రేయ్ దెబ్బకి పారిపోయాయిరా దెయ్యాలు. హలో రమ్య. జై హింద్ మ్యామ్. సుజాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి మ్యామ్. కేడీ సార్కి ఫార్వర్డ్ చేశాను. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడ్ మ్యామ్. సూసైడా? వాట్? అవును జడి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సుజాత విషం తాగి చనిపోయిందని వచ్చింది. విషం తాగి చనిపోవడం ఏంటి? ఆ మట్టిలో గాని చుట్టుపక్కల గాని వేరే డిఎన్ఏ దొరికిందా? మొత్తం క్లీన్గా ఉంది. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆల్మోస్ట్ సుజాతనే గుంత తీసుకుని విషం తాగి పూడ్చుకున్నట్టుంది మ్యామ్. తన డిఎన్ఏ తప్ప ఇంకేం దొరకలేదు. అసలు ఇది ఎలా సాధ్యం జడి? ఇంపాసిబుల్. ఇందులో ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారని అర్థమవుతుంది. సో మన ఇన్వెస్టిగేషన్ సుజాత లైఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. రమ్య, సుజాతకి ఒక మదర్ ఉన్నారని చెప్పారు కదా, ఆవిడ సిటీలోకి వచ్చారా? వచ్చారు మ్యామ్. బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం పడుతుందని చెప్పాను. అప్పటి వరకు సుజాత ఇంట్లో ఉంటానని చెప్పారు. ఓకే, రేపు నేను కేడి వెళ్ళి ఆవిడతో మాట్లాడతాము. ఓకే మ్యామ్. జై హింద్. జై హింద్. అసలు సుజాత ఎవరో, ఇన్వాల్వ్ అయిన ఆ మూడో వ్యక్తి ఎవరో ఏమీ అర్థం కావట్లేదు దాత్రి. రేపటితో మన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి కేడి.